బిగ్ బాస్ ప్రేక్షకులకి గుడ్ న్యూస్. లాస్ట్ మినిట్ లో ఓకే అయిన తేజస్విని గౌడ. చాలా మంది ఈసారి బిగ్ బాస్ 8 లో తేజస్విని గౌడ ఎంట్రీ ఇస్తుంది అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల బ్రేక్ ఇచ్చారు తేజస్విని గౌడ. కానీ గత సీజన్ లో బిగ్ బాస్ 7 లో అమర్దీప్ చౌదరి ఎలాగైనా కప్పు కొట్టాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అమర్దీప్ చౌదరి రన్నర్ అప్ గా నిలిచారు. కానీ ఈసారి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తున్న తేజస్విని గౌడ ఎలాగైనా భర్త కళని నెరవేర్చాలని, ఎలాగైనా ఈసారి బిగ్ బాస్ 8 లో కప్పు కొట్టాలని చాలా పకడ్బందీగా ఎంట్రీ ఇస్తున్నారు తేజస్విని గౌడ. తేజస్విని గౌడ అమర్దీప్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. వీళ్ళిద్దరికీ సోషల్ మీడియాలో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఉంది. సీరియల్ త్రూ సుపరిచితం. ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి తేజస్విని గౌడ ఎంట్రీ ఇస్తే వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనే చెప్పుకోవాలి. లాస్ట్ టైం కూడా బిగ్ బాస్ లోకి అమర్దీప్ చౌదరి ఎంట్రీ ఇచ్చేటప్పుడు చాలా మంది బిగ్ బాస్ సీజన్ 7 కి వన్ ఆఫ్ ది టాప్ కంటెస్టెంట్ అమర్దీప్ అనుకున్నారు. కానీ గేమ్ మొదలయ్యి రన్నింగ్ అవుతున్న కొద్దీ చాలా మంది కంటెస్టెంట్ల ప్లేస్మెంట్స్ మారి అమర్దీప్ చౌదరి ఫస్ట్ 2-3 వీక్స్ గేమ్ చాలా తక్కువ ఆడడంతో డౌన్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా అప్పులోకి వచ్చేశారు. అప్పటికే పల్లవి ప్రశాంత్, శివాజీ ఆల్రెడీ ఎలివేట్ అయిపోయారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక ఫ్రస్ట్రేషన్ అయిపోయి అమర్దీప్ చౌదరి తన చేతిలో తన గేమ్ ని చెడగొట్టుకొని అందరి చేత మాటలు పడుతూ ట్రోల్ అవుతూ చాలా ఇబ్బందులే పడ్డాడు ఆ సీజన్ లో. అయితే అమర్దీప్ చౌదరి బిగ్ బాస్ లోకి వెళ్లి చాలా ఇబ్బంది పడడంతో తేజస్విని గౌడ ఈ సీజన్ లో బ్రేక్ ఇద్దాం అనుకున్నారు. కానీ చివరి మినిట్ లో ఓకే అయినట్టు తెలుస్తోంది.